హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. పూరి జగన్నాథ్ టెంపుల్లోని యమశిలగా పిలువబడే 3వ మెట్టుపై అడుగు పెడితే నరకానికైతే వెళ్తారు. పూరి టెంపుల్లోని జగన్నాథుని దర్శించుకోవటానికి మొత్తం 22 మెట్లు అయితే ఎక్కాల్సి ఉంటుంది. అందులో ఒక్కో మెట్టుకు ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది. కానీ 3వ మెట్టు వెనుక మాత్రం ఒక రహస్యం అయితే దాగి ఉంది. అదేంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో చూసిన వారందరికీ జగన్నాథుని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. మన దేశంలో ఉన్న ప్రముఖ టెంపుల్స్లో ఈ జగన్నాథ టెంపుల్ అయితే ఒకటి. ఒడిశా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్లో ప్రధాన దైవం జగన్నాథుని అవతారంలో ఉన్న విష్ణువుతో పాటు శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలైతే అందుకుంటూ ఉంటారు. హిందువులు చేసే చార్ధామ్ యాత్రలో భాగంగా శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, పూరీలనైతే దర్శించుకుంటారు. పూరి జగన్నాథ టెంపుల్ అనగానే గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడే టెంపుల్ పైన ఉన్న జెండా, ఆలయ సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే ముందు మాత్రమే వినిపించే శబ్ద తరంగాలు, సముద్ర తీరంలో ఉదయం వీచే గాలి భూమి వైపు కాకుండా వ్యతిరేక దిశలో ప్రసరించడం, ఎన్నో కోట్ల విలువైన బంగారంతో ఉన్న రత్న బండార్, అలాగే శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత అతని గుండెను ఇక్కడ దాచారనే రహస్యాలైతే అందరికి తెలుసు. అయితే పూరిలోని జగన్నాథ ఆలయానికి సంబంధించిన 3వ మెట్టు రహస్యం అందరికైతే తెలియకపోవచ్చు. ఈ వీడియోలో అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. పూరిలోని జగన్నాథుని దర్శించుకోవాలంటే ఆలయంలోని 22 మెట్లయితే ఎక్కాల్సి ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే ముందు దిగువ నుంచి 3వ మెట్టుపై యమశిల అయితే ఉంటుంది. దర్శనం కోసం భక్తులు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు తమ పాదాలను ఈ 3వ మెట్టుపై అయితే ఉంచాలి. ఇలా 3వ మెట్టును స్పర్శించటం వలన చేసిన పాపాలు పోయి చనిపోయిన తర్వాత యమలోకానికి కాకుండా విష్ణులోకానికి అయితే వెళ్తారు. ఈ విషయం కొత్తగా వచ్చే భక్తులకు తెలియజేయటానికి ఇతర మెట్ల కన్నా భిన్నంగా ఉండేలా ఈ 3వ మెట్టు అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది. అయితే దర్శనం తర్వాత వెళ్ళేటప్పుడు పొరపాటున ఈ మెట్టుపై అడుగు పెడితే జగన్నాథుని దర్శనం వలన పోయిన పాపాలు, లభించిన పుణ్యం నశించి నరకానికైతే వెళ్తారు. అయితే ఈ 3వ మెట్టు చరిత్ర విషయానికి వస్తే చాలా కాలం నుంచి చనిపోయిన పాపులు ఎవరూ నరకానికి రాకుండా ఉండటంతో యమధర్మరాజు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి భూమిపై నిజంగా ఎవరు పాపాలు చేయటం లేదా అని అయితే అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు యమధర్మరాజుని తీసుకొని జగన్నాథ టెంపుల్కి అయితే వెళ్తాడు. అయితే జగన్నాథ టెంపుల్లో భక్తులు కిటకిటలాడుతూ ఉండడం చూసిన యముడు ఇంతమంది భక్తులు ఈ టెంపుల్కు ఎందుకు వస్తున్నారని అయితే అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు యమధర్మరాజుతో పూరి టెంపుల్లో ఉన్న 22 మెట్లలో ఒక్కో మెట్టుకు ఒక్కొక్క విశిష్టత ఉందని, భక్తులు ఒక్కొక్క మెట్టు ఎక్కి జగన్నాథుని దర్శించుకొని పాపాల నుంచి విముక్తులు అవుతూ నరకానికి రావట్లేదని వివరిస్తాడు. అప్పుడు యమధర్మరాజు పరిష్కారం కోసం జగన్నాథుని అయితే వేడుకుంటాడు. అప్పుడు జగన్నాథుడు ఆలోచించి ఒక పరిష్కార మార్గం అయితే చెప్తాడు. మీరు మందిరం ముఖద్వారం వద్ద ఉన్న మెట్లలో 3వ మెట్టుపై అయితే ఉండండి. ఎవరైనా నా దర్శనం చేసుకొని పాప విముక్తులై తిరిగి వెళ్ళేటప్పుడు ఆ 3వ మెట్టుపై అడుగు వేస్తారో వాళ్ళ పాపాలన్నీ తిరిగి వస్తాయని, అలా వారు నరకానికి వస్తారని అయితే చెప్తాడు. అందుకే మనం పూరిలోని జగన్నాథ టెంపుల్కి వెళ్ళినప్పుడు దర్శనం తర్వాత తిరిగి వచ్చే ముందు కింది నుండి 3వ మెట్టుపై కాలు పెట్టకుండా ఉండటం అయితే మంచిది. అలాగే ఈ టెంపుల్ వెళ్ళాలంటే భువనేశ్వర్లోని బీజు పట్నాయక్ ఎయిర్పోర్ట్ పూరికి 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి పూరికి అయితే ట్రైన్స్ కూడా ఉన్నాయి. అలాగే భువనేశ్వర్, కోల్కతా, వైజాగ్ నుంచి బస్సులో కూడా అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ టెంపుల్లోని యమశిలగా పిలువబడే 3వ మెట్టుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు నచ్చినట్లయితే దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.